సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో విశ్వకర్మ జాతి బిడ్డ రాజుచారి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రాజుచారికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి ఈరోజు జహీరాబాద్ పట్టణానికి వెళ్లి రాజుచారి కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సామ్యా నాయక్ 1,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి కుటుంబానికి మొత్తం 1,00,000 రూపాయలు అవసరం. 50,000 రూపాయలకు వారి ఇంటి పేపర్స్ గిరివి పెట్టారు. మిగతా 50,000తో రాజుచారి భార్యకు ఒక బట్టల షాపు పెట్టిద్దాము. మనసున్న మహారాజులు వారి కుటుంబాన్ని పెద్ద మనసుతో ఆదుకోవాలని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున కోరుకుంటున్నాము. వారికి ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ వారిని సంప్రదించండి. మీ పేరు, మీరు ఎన్ని డబ్బులు పంపించారు, పూర్తి డీటెయిల్స్ మళ్ళీ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ పెద్దలకి, చిన్నలకి, ప్రతి ఒక్కరికి జై విశ్వకర్మ. నేను మీ కొండోజు నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. మొన్న 20వ తారీఖు రోజున సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రాజుచారి అనే వ్యక్తి ఒక 50,000 రూపాయలు ఒకరికి ఇచ్చేది ఉంటే వాళ్ళు అతన్ని 50,000 కోసము ఆటోలో తీసుకెళ్ళి కొట్టడము, చేయడము, చిత్రహింసలు పెట్టి బాగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. లాస్ట్కు మొన్న 20వ డేట్ రోజు వాళ్ళకి ఇస్తా అని చెప్పితే 20వ డేట్ రోజున మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి బాగా లొల్లి పెట్టి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాం అంటే అతను వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ కొడతారో మళ్ళీ అని చెప్పి భయపడి సైనేట్ వేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. రాజుచారి వృత్తిరీత్యా స్వర్ణకార వృత్తి చేసుకొని బతికేవాడు. ఈమె అతని భార్య, ముగ్గురు పిల్లలు, భార్య, వాళ్ళు ఈరోజు అనాథలైనరు. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మన విశ్వకర్మ జాతిలో. మొన్న జగిత్యాల పట్టణంలో కూడా తను గడ్డి మందు తాగి వాళ్ళ కొడుకుకి, కూతురికి, వాళ్ళ భార్యకి కూడా గడ్డి మందు తాపి హాస్పిటల్లో జాయిన్ అయితే మొన్న అతను చనిపోవడం జరిగింది. మాజీ అధ్యక్షుడు జగిత్యాల పట్టణానికి. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగొద్దు. ఎవరికైనా సరే అప్పులున్నా, ఎలాంటి బాధలున్నా నేను పదే పదే చెప్తా ఉంటాను, మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి. తీసుకొచ్చినట్టయితే మీకోసం మన దాంట్లో కూడా దాతలు ఉన్నారు, మనసున్న మహారాజులు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి డొనేషన్ రూపకంగా మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రతి సందర్భంలో నేను చెప్తా ఉంటాను. ఈరోజు చూడండి వాళ్ళ పరిస్థితి. ముగ్గురు పిల్లలు, వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళ చదువుకునే ఫీజులు కావాలి, వాళ్ళు బతకడానికి ఉపాధి, ఇవన్నీ చాలా కష్టం కదా. ఈరోజు రాజుచారి చనిపోవడంతో వాళ్ళ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దు. అప్పు చేయనివాడు, తప్పు చేయనివాడు భూప్రపంచంలో ఎవడు కూడా లేడు. అప్పు చేసిన వాళ్ళంతా చనిపోవాలంటే భూమి మీద ఒక 20% మంది మిగులుతారు, 80% మంది చనిపోవాలి. ఎవరు కూడా అప్పుల బాధకు అధైర్యపడి చనిపోవద్దు. ఏమైనా అప్పులుండి బాధలుంటే 10 మందికి పంచుకోవాలి. 10 మందికి చెప్పినట్టయితే మీ బాధ ఏదో రకంగా సలహాలు, సూచనలు చెప్తారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బ్యాంకులలో ముంచుతూ ఉన్నారు. ఈ చిన్న చిన్న అప్పులకు చనిపోయి ఇలా వీళ్ళను ఇబ్బందుల పాలు చేస్తే బాగున్నది. 2 రాష్ట్రాలలో ఉన్న విశ్వకర్మలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, ఏ రకమైన ఇబ్బందులున్నా మనకంటూ ఒక ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీ జాతి బిడ్డగా నేను మీకోసం జోలే పట్టుకొని భిక్షం అడుకొచ్చైనా సరే మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఈ రాజుచారి కుటుంబం వాళ్ళ ముగ్గురు బిడ్డలు, వాళ్ళ భార్య బతకాలంటే జీవనోపాధి వాళ్ళకి కావాలి. కాబట్టి మనకు తోచిన విధంగా ఒక 5,000, 10,000, 2,000 మీకు తోచిన విధంగా డబ్బులు సాయం చేసినట్టయితే వాళ్ళకు 1,00,000 రూపాయల వరకు మనం అందరం కలిసి సాయం చేస్తే వాళ్ళు, ఆమె ఒక బట్టల షాప్ పెట్టుకొని, ఎందుకంటే ఆమెకు బట్టలు కుట్టడం వస్తుంది కాబట్టి బట్టల షాప్ పెట్టుకొని చిన్నగా ఒక కుటీర పరిశ్రమ లెక్క పెట్టుకొని వాళ్ళ పిల్లలను నడుపుకుంటుంది, వాళ్ళ పిల్లలను స్కూల్లో చదివించుకుంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ, మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున కూడా
ఈరోజు వాళ్ళకు ఒక 5,000 రూపాయలు మనం సాయం అందిస్తూ ఉన్నాం. మీరు కూడా వాళ్ళ కుటుంబానికి ఎవరు సాయం చేయాలనుకున్నా, ఎందుకంటే వాళ్ళకి ఫోన్పే గూగుల్ పే నెంబర్ లేదని చెప్పారు, ఇప్పటివరకు కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే కూడా కాలేదు, ఒక 2 గంటల సేపు కష్టపడ్డాం. వాళ్లకు ఎవరు సాయం చేయాలనుకున్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి. మీ పేరు, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు, ప్రతి ఒక్కటి డీటెయిల్స్ రాసి మళ్ళీ ఆ మొత్తం డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ హ్యాండ్ఓవర్ చేసి ఆ రోజు ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చిరో మళ్ళీ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేసి ప్రతి ఒక్కరి పేరు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి పెద్ద మనసుతో వాళ్ళ కుటుంబానికి తప్పకుండా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటివరకు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఎవరికి సాయం చేయాలని కోరినా తప్పకుండా చేశారు. వీళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి పెద్ద మనసుతో. మన దగ్గర ఉన్న డబ్బు, మన దగ్గర ఉన్న మనం సంపాదించిన సంపాదన ఏ రకంగా ఉండాలంటే ఆవు పాలలాగా ఉండాలి. పాలు కుక్క దగ్గర కూడా ఉంటాయి, అవి కుక్క పిల్లకి తప్ప దేనికి కూడా పనికిరావు. అదే ఆవు దగ్గర ఉన్న పాలు అభిషేకానికి పనిచేస్తాయి, పక్షవాతం వచ్చేళ్ళకి మందుకు పనిచేస్తాయి, పెరుగుకు పనిచేస్తాయి, సల్లకు పనిచేస్తాయి, ఛాయ్ పెట్టుకొని తాగడానికి పనిచేస్తాయి. కాబట్టి మనము సంపాదించిన సంపాదన, మన దగ్గర ఉన్న డబ్బు ఆవు పాలలాగా ఉపయోగపడాలంటే ఇలాంటి ఆపదల ఉన్నోళ్లకు, ఇలాంటి బీద వాళ్లకు తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ వీళ్ళ కుటుంబానికి ఎవ్వరు సహాయం అందించాలన్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి. సంప్రదిస్తే మీ పేరు, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు మొత్తము టోటల్ చేసి వాళ్ళకు మళ్ళీ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళకు హ్యాండ్ఓవర్ చేసి వాళ్ళకు ఒక ఉపాధి, ఒక షాప్ పెట్టించడం జరుగుతుంది. అలాగే నాతో పాటు ఈరోజు మా ఫ్రెండు సామ్య నాయక్ అని చెప్పి వచ్చిండు. అతను కూడా వాళ్ళ కుటుంబానికి ఒక 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ 1,000 రూపాయలు కూడా వాళ్ళకు అందించినందుకు సామ్య నాయకునికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు వాళ్ళను ఆదుకోవాలనుకున్నా, ఎవరు వాళ్ళను సంప్రదించాలనుకున్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించినట్టయితే మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. వాళ్ళతో కూడా మాట్లాడండి. మీరు ఎన్ని డబ్బులు పంపించారో వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా విశ్వకర్మ జాతి వాళ్ళు మీకు అండగా ఉంటారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆదుకుంటారు మిమ్మల్ని. మీరు మీ పిల్లలకు స్కూల్ ఫీజులు కానీ ఏది అవసరం ఉన్నా మీకు ఏ డబ్బులైతే మన విశ్వకర్మలు ఇస్తారో ఆ డబ్బులతో చదివించుకోండి, ఒక ఉపాధి అనేది చేసుకోండి. వీళ్ళ ఇల్లు కాగితాలు కూడా ఒక 50,000కి ఎక్కడో పెట్టారంట. మనము చేసిన సాయంతో ఆ ఇల్లు కాగితాలు కూడా వాళ్ళు తెచ్చుకొని మిగిలిన డబ్బుతో ఒక ఉపాధి పెట్టుకొని బతుకుతారని చెప్పేసి ఆశిస్తూ, తప్పకుండా ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఎవరు కూడా అప్పుల బాధకు మట్టుకు ఆత్మహత్యలు చేసుకోకండి. మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి బాధలున్నా. రాయచారి వాళ్ళ తల్లి అక్కడ కూర్చున్నామే, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, ఆమె కూడా బాగా ఇబ్బందులలోనే ఉన్నట్టుంది. వాళ్ళ కూతురును కూడా ఇస్నాపురం ఇస్తే వాళ్ళ భర్త కూడా చనిపోయిందని చెప్తే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ కుటుంబానికి ఎక్కడ ఏ విశ్వకర్మకు ఆపత వచ్చినా తప్పకుండా మనసున్న మహారాజులు ముందుకొచ్చి ఆదుకుంటారు. ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.